దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కెరీర్లో టాప్లో ఉన్న ఈ సౌత్ ఆఫ్రికా విధ్వంసకర బ్యాటర్ 34 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై చెప్పడం ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరిచింది. డివిలియర్స్ మే 2018లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆ తర్వాత 2 ఏళ్లు తన క్రికెట్ కెరీర్ కొనసాగించాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడిన ఏబీ బిగ్ బ్యాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్లోనూ ఆడాడు. కానీ 2021లో అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత డివిలియర్స్ మళ్లీ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. ఇటీవలే డివిలియర్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నాకు ఇంకా క్రికెట్ ఆడగలిగే సామర్థ్యం ఉంది. నా పిల్లలు క్రికెట్లో నా ఆటను చూడాలనుకుంటున్నారు. నాకు నెట్స్లో ప్రాక్టీస్ చేయాలనిపిస్తోంది. మళ్ళీ క్రికెట్లోకి వస్తానేమో. ఐపీఎల్ సౌత్ ఆఫ్రికా జట్టు తరపున ఆడే ఉద్దేశం లేదు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని డివిలియర్స్ అన్నాడు. అయితే 2018 ఫిబ్రవరిలో సౌత్ ఆఫ్రికా తరపున చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన ఏబీడీ అదే ఏడాది ఏప్రిల్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో ప్రోటీస్ జట్టుకు ఆఖరిసారి ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్లో 5,000కు పైగా పరుగులు చేసిన డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ విషయానికొస్తే 114 టెస్టుల్లో 8,765 రన్స్, వన్డేల్లో 228 మ్యాచ్లు ఆడి 9,577 పరుగులు చేశాడు. ఇక టీ20లో 78 మ్యాచ్ల్లో 1,672 పరుగులు చేశాడు.